ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి శల్య పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. శల్యుని మిత్రులైన వీరుల కథ. వీరుల వధ. మద్రదేశరాజైన శల్యునితో వచ్చిన 700 మహావీరులైన రధికులు శల్యుడు మరణించడం చూచి పాండవులపై యుద్ధానికి బయలుదేరారు. అక్కడనే కొండ వంటి ఒక గజేంద్రము ఎక్కి శ్వేతఛత్రధారి అయి చామరాదుల చేత వీచబడుతున్న దుర్యోధనుడు వారిని మీరు ఇప్పుడు పాండవుల మీదికి వెళ్ళవద్దని వారించాడు. దుర్యోధనస్తు మారుహ్యాచల సన్నిభం ఛత్రేణ ధ్రియమాణేన వీజ్యమానస్య చామరైః న గంతవ్యమితి మద్రానవారయత్. శల్వపర్వము 18:2. అలా దుర్యోధనుడు నివారిస్తున్నా కూడా ఆగక వాళ్ళు యుధిష్ఠిరుని సంహరించడానికై పాండవ సైన్యంలో ప్రవేశించారు. శల్యుడు మరణించినట్లు ధర్మరాజును వాళ్ళందరూ ఆక్రమించినట్లు విన్న అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, ద్రౌపదీపుత్రులు, పాంచాలులు, సోమకులు, శిఖండి వీళ్ళందరూ అతనిని రక్షించడానికై వచ్చారు. ఈ విధంగా జరిగిన ఘోర యుద్ధంలో పాండవులు ఆ మద్రదేశ వీరులను తీవ్రంగా క్షోభింపచేశారు. యుధిష్ఠిరుడెక్కడా అంటూ అరుస్తూ మద్రవీరులు యుద్ధం చేస్తున్నారు. శకుని దుర్యోధనునితో, ఏమిటది, మనం అందరము చూస్తుండగానే మద్ర సైనికులను పాండవులు ఇలా నశింపజేస్తున్నారు. యుద్ధరంగంలో నువ్వు ఉండగా ఇలా జరగడం యుక్తం కాదు. అందరము కలిసి యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకున్నాం కదా, అలాంటప్పుడు నువ్వు ఏమీ చేయకుండా ఇలా ఊరికే ఉన్నావేమిటి అన్నాడు. నేను వద్దంటున్నా వీళ్ళందరూ పాండవ సేనలోనికి చొచ్చుకొని పోయారు. నా మాట వినలేదు అన్నాడు దుర్యోధనుడు. యుద్ధకాలంలో క్రోధావేశంలో ఉన్న యోధులు ప్రభువు శాసనాన్ని లెక్క పెట్టక పోవచ్చు. మనం వీళ్ల మీద కోపగించకూడదు. ఇది ఉపేక్షించే సమయం కాదు. అందరము కలిసి పాండవులతో యుద్ధం చేద్దాం నడు అన్నాడు శకుని. వెంటనే దుర్యోధనుడు సైన్యంతో అటువైపు వెళ్ళాడు. అప్పటికే మద్రవీరులందరూ మరణించారు. దుర్యోధనుని సైన్యం వస్తుండగా చూచి పాండవులు ఆ సైన్యాన్ని చెల్లాచెదరు చేశారు. కౌరవ సైనికులందరూ తమ తమ వాహనాలెక్కి పారిపోతున్నారు. శృంజయులు వాళ్లను తరుముకుంటూ వెడుతున్నారు. దుర్యోధనుడు వాళ్లకు ధైర్యం చెప్పి నిలపగా తిరిగి యుద్ధానికి ఉద్యుక్తులయ్యారు. చాలామంది సైనికులు భీముణ్ణి చుట్టుముట్టగా అతడు రథం దిగి గద ధరించి దానితో 21,000 మంది కాలిబంటులను సంహరించాడు. మ్లేచ్ఛగణానికి రాజైన శాల్వుడు పర్వతం వంటి మహాగజం ఎక్కి పాండవ సైన్యాన్ని విక్షుబ్ధం చేయడం ప్రారంభించాడు. అది చూచి
సేనాపతి అయిన దృష్టద్యుమ్నుడు బాణవర్షం చేత ఆ మహాగజాన్ని పీడించాడు. అది ఒక్కమారు విజృంభించి అతని రథాన్ని ఎత్తి దూరంగా పారవేస్తుండగా అతడు గదతో భూమి మీదికి దుమికాడు. గదతో ఆ గజాన్ని వధించాడు. సాత్యకి ఆ గజాన్ని అధిరోహించి వచ్చిన శాల్వుణ్ణి వధించాడు. సాత్యకితో యుద్ధం చేసి కృతవర్మ పరాజితుడయ్యాడు. రెండు సైన్యాల మధ్య జరిగిన తుముల యుద్ధంలో దుర్యోధనుడు ప్రళయకాల రుద్రుడు వలె విజృంభించి శత్రు సైన్యాన్ని సంహరించాడు. కౌరవ సైన్యంలోని వీరులందరూ సర్వసంసిద్ధులై దుర్యోధనుని దగ్గరనే అతని రక్షణకై నిలబడి ఉన్నారు. భీమసేనుణ్ణి అశ్వత్థామ బాణవర్షంతో అడ్డుకున్నాడు. శకుని యుధిష్ఠిరుని ఎదిరించాడు. అతని అశ్వాలను 4 వధించి విరధుణ్ణి చేశాడు. సహదేవుడు యుధిష్ఠిరుని తన రథం మీద తీసుకొని వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరుడు మరొక రథం ఎక్కి వచ్చి శకునిపై బాణవర్షం కురిపించాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని అక్కడి వాళ్ళందరూ ఉత్సాహంతో చూచారు. దుర్యోధన దృష్టద్యుమ్నులు ఉలూక నకులులు తీవ్రంగా పోరాడారు. ఈ విధంగా జరిగిన వివిధ వీరుల ద్వంద్వ యుద్ధంలో పర్వతం మీద దవాగ్నికి వెదురు కర్రల వనం దగ్ధమైపోతున్నప్పుడు కలిగే శబ్దం వంటి బాణ సంఘట్టన శబ్దం అంతటా వ్యాపించింది. శబ్దశ్చ తుములః సంఖ్యే శరాణాం పతతామభూత్ మహావేణువనస్యేవ దహ్యమానస్య పర్వతే. శల్యపర్వము 22:49. పాండవ సైన్యం కౌరవ సైన్యాన్ని భగ్నం చేయగా దుర్యోధనుడు ధైర్యం చెప్పి తన సైన్యాన్ని నిలుపుకొన్నాడు. యుధిష్ఠిరుడు కృపాచార్యునిపై 3 బాణాలు ప్రయోగించి నారాచ బాణాలతో కృతవర్మ రథాశ్వాలను వధించాడు. అశ్వత్థామ కృతవర్మను దూరంగా తీసుకొని పోయాడు. దుర్యోధనుడు 700 రథాలను యుధిష్ఠిరుని మీదికి పంపగా మహావేగంతో వాళ్ళందరూ వచ్చి యుధిష్ఠిరుణ్ణి బాణాలతో కప్పివేశారు. ఇది చూచిన శిఖండి మొదలైన యోధులు పాంచాల వీరులు యుధిష్ఠిరుని రక్షణకై వచ్చి ఆ 700 రథికులను కూడా హతమార్చారు. అప్పుడు శకుని, మీరందరూ అగ్రభాగమునందుండి పాండవులతో యుద్ధం చెయ్యండి, నేను వెనుక నుండి వీళ్ల సైన్యాన్ని సంహరిస్తాను అన్నాడు. ఆ విధంగా మద్ర సైన్యాలు ఇతరులు కూడా ముందు భాగంలో ఉత్సాహంతో పోరాడారు. అయితే శత్రువులు వీళ్లను ఆక్రమించడంతో దుర్యోధనుని సైన్యాలు మళ్ళీ వెనుకకు తిరిగాయి. గాంధారరాజుకు చెందిన 10,000 అశ్వసైన్యం వెనుక భాగం నుండి పాండవ సైన్యాన్ని పీడించి నశింపజేయడం ప్రారంభించింది. పాండవ సేన భగ్నం అయిపోయింది. అది చూచి యుధిష్ఠిరుడు సహదేవునితో, సహదేవా, దుర్మతి అయిన ఈ శకుని వెనుక నుండి ఆక్రమించి మన సైన్యాన్ని నశింపజేస్తున్నాడు. నువ్వు ద్రౌపదీపుత్రులు సైన్యంతో వెళ్ళి శకునిని సంహరించండి. నేను పాంచాలులతో కలిసి ఈ రథ సైన్యాన్ని నశింపజేస్తాను అన్నాడు. సహదేవుడు అన్నగారు చెప్పినట్లు అశ్వ గజ సైన్యంతోనూ 3,000 కాలిబంట్లతోనూ శకుని యుద్ధం చేస్తున్న
ప్రదేశానికి వెళ్ళాడు. ఘోరమైన యుద్ధంలో వేల కొలది యోధులు ప్రాణాలు విడిచారు. మరణించగా మిగిలిన 6,000 అశ్వాల సైన్యంతో శకుని వెనుకకు మరలాడు. అప్పుడు పాండవ యోధులు, అశ్వారోహులు రథాలతో యుద్ధం చేయడం కష్టం, గజాలతో యుద్ధం చేయడమైతే చాలా కష్టం, అందుచేత రథాలు రథాలతోనూ కుంజరాలు కుంజరాలతోనూ యుద్ధం చేయడం మంచిది. శకుని అశ్వసైన్యంతో వెనుకకు వెళ్ళిపోయాడు కదా, ఇంక తిరిగి రాడు అన్నారు. అప్పుడు ద్రౌపదీ కుమారులు మత్తగజాలు కూడా దృష్టద్యుమ్నుని వద్దకు వెళ్ళిపోయారు. సహదేవుడు యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో శకుని దృష్టద్యుమ్నుని సైన్యాన్ని ప్రక్కనుంచి పీడించడం ప్రారంభించాడు. తీవ్రమైన యుద్ధం జరిగింది. వేల కొలది సైనికులు మరణించారు. ఆ శబ్దం కొంచెం శాంతించింది. పాండవులు కౌరవ సైన్యాన్ని సంహరించారు. అప్పుడు తాను తీసుకొని వెళ్ళిన 10,000 అశ్వాలలో మిగిలిన 700 అశ్వాలతో శకుని తిరిగి వచ్చి యుద్ధం చెయ్యండి అని యోధులను ప్రోత్సహిస్తూ రాజు ఎక్కడున్నాడు అని అడిగాడు. అదిగో అక్కడ రణమధ్యంలో శ్వేతఛత్రం కనబడుతున్నది కదా, రాజు అక్కడ ఉన్నాడు, వెళ్ళు అన్నారు. అప్పుడు శకుని రథసైన్యంలో ఉన్న దుర్యోధనుని దగ్గరికి వెళ్ళి తాను పని అంతా పూర్తి చేసినట్లు సంతోషంతో, రాజా, అశ్వాలన్నింటినీ చంపివేశాను, ఇంక నీవు వెళ్ళి రథాలను సంహరించాలి. పాండవులు పాలిస్తున్న రథానీకాన్ని సంహరించిన వెంటనే ఈ గజాలను పదాతులను సంహరించివేద్దాం అన్నాడు. ఆ మాట వినగానే కౌరవ సైన్యాలు జయం కోరుతూ పాండవుల రథానీకం ఆక్రమించడానికై ఆయుధాలు కదుపుతూ సింహనాదాలు చేస్తూ వెళ్ళాయి. మళ్ళీ ధనుష్టంకారాలు వినవచ్చాయి. అది చూచి అర్జునుడు కృష్ణునితో, యుద్ధం ప్రారంభించి ఈనాటికి 18 రోజులైంది. శత్రువులను సంహరించి నేడు ఈ యుద్ధం ముగిద్దాం. సముద్రం అంత కౌరవ సేన మన సేనను ఎదిరించి గోష్పదం అంత అయిపోయింది. ఇంతమంది మహారథులు మరణించిన తరువాత కూడా మూర్ఖుడైన దుర్యోధనుడు దారికి వచ్చేటట్లు లేడు. ఇంకా ఈనాడు యోధులనందరినీ సంహరిస్తాను. రథం ఆ సైన్యం మీదకు తీసుకుని వెళ్ళు అన్నాడు. కృష్ణుడు రథాన్ని శత్రు సైన్యం మధ్యకు తీసుకొని వెళ్ళాడు. అర్జునుడు శత్రు సంహారం ప్రారంభించాడు. సైనికులందరూ భయపడిపోయి దుర్యోధనుడు చూస్తుండగానే క్షతగాత్రాలతో పరుగులెత్తారు. కొంతమంది తిరిగి వచ్చి దృష్టద్యుమ్నునితో యుద్ధం చేశారు. దుర్యోధనుడు దృష్టద్యుమ్నుని ఎదిరించాడు. దృష్టద్యుమ్నుడు అతని రథాశ్వాలను సారథిని వధించాడు. అప్పుడు దుర్యోధనుడు అశ్వం ఎక్కి శకుని ఉన్న చోటికి వెళ్ళిపోయాడు. కౌరవుల గజ సైన్యాన్ని అర్జునుడు బాణాలతోనూ భీముడు గదతోనూ సంహరించాడు. రథానీకంలో దుర్యోధనుడు కనపడకపోవడంతో అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ రాజు ఎక్కడా అని అక్కడి వాళ్లను అడిగారు. సారథి మరణించగానే రాజు అశ్వం ఎక్కి పాంచాలరాజు కుమారుని సైన్యాన్ని ఎదిరించలేక శకుని దగ్గరకు వెళ్ళాడు అని చెప్పారు. అప్పటికే బాగా దెబ్బలు తిని ఉన్న కొందరు
మీకిప్పుడు దుర్యోధనునితో ఏమి పని? అతడు బ్రతికి ఉంటే మీకు కనపడతాడు. అందరూ కలిసి యుద్ధం చెయ్యండి. మీకు రాజేమి చేస్తాడు? దుర్యోధనేన కిం కార్యం దృక్షధ్వం యది జీవతి యుధ్యధ్వం సహితాః సర్వే కిం ఓ రాజా కరిష్యతి. శల్యపర్వము 25:44 అని అన్నారు. క్షతగాత్రుల నోటి వెంట మాటలు స్పష్టంగా రావడం లేదు. వాళ్ల మాటలు విని అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ కూడా ఆ పాంచాల సైన్యాన్ని చీల్చుకుంటూ రథానీకాన్ని విడిచివేసి శకుని ఉన్న చోటికి వెళ్ళారు. వాళ్ళు అలా వెళ్ళగానే పాండవులు దృష్టద్యుమ్నునితో కలిసి ఆ రథానీకం మీదికి వెళ్ళారు. వాళ్లను చూడగానే సైనికులందరూ దిగులు చెందారు. భీమార్జునులు ఆ సైన్యాన్నంతని అనతి కాలంలో సంహరించారు. సాత్యకి సంజయుని వెంట ఉన్న పరివారాన్ని సంహరించి వానిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఇలా జనక్షయం జరుగుతుండగా దుర్యోధనుడు కనపడకపోవడంతో దిగులు చెందిన కృపాశ్వత్థామాదులు అతనిని వెదుకుతూ వెళ్ళారు. భీమసేనుడు గజసేనను సంహరిస్తుండగా మరణించగా మిగిలిన 11 ధృతరాష్ట్ర కుమారులు అన్నగారైన దుర్యోధనుడు కనపడకపోవడం చేత నిరాశులై ఒక్కసారిగా భీముని మీదికి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళనందరినీ ఒక్కొక్కరినిగా భీముడు సంహరించాడు. ఈ విధంగా ధృతరాష్ట్రపుత్రులనందరినీ వధించినందుకు భీముడు తాను కృతార్థుడయ్యాడని, తన జన్మ సఫలం అయిందని భావించాడు. భీమసేనస్తు కౌంతేయో హత్వా యుద్ధే సుతాంస్తవ మేనే కృతార్థమాత్మానం సఫలం జన్మ చ ప్రభో. శల్యపర్వము 26:39. ఆ యుద్ధ సమయంలో దుర్యోధనుడు, అతని తమ్ముడైన సుదర్శనుడు అశ్వసైన్యం మధ్య ఉన్నారు. సోదరులందరూ మరణించగా మిగిలిన వాళ్ళు వీళ్ళు ఇద్దరే. అశ్వసైన్యం మధ్య ఉన్న దుర్యోధనుణ్ణి చూచి కృష్ణుడు అర్జునునితో, చాలా వరకు శత్రువులు సంహరింపబడ్డారు. సాత్యకి సంజయుణ్ణి పట్టుకుని తీసుకుని వచ్చాడు. అక్కడ దుర్యోధనుడు అశ్వసైన్యం మధ్య ఇటు అటు చూస్తూ నిలబడి ఉన్నాడు. గజ సైన్యం వధించి వచ్చిన నిన్ను చూడగానే వీళ్ళు పారిపోవడానికి ముందే దుర్యోధనుణ్ణి సంహరించాలి. ఎవరినైనా పంపి దృష్టద్యుమ్నుణ్ణి శీఘ్రంగా రమ్మని వార్త పంపు. ఈ ధృతరాష్ట్రపుత్రుడు యుద్ధంలో నీ సైన్యాన్ని సంహరించి పాండవులనే సంహరించానన్నట్లు పెద్ద రూపం ధరిస్తున్నాడు, అనగా పోజు పెడుతున్నాడు. తన సైన్యాన్ని పాండవులు సంహరించి దానిని పీడించడం చూచి ఇతడు తప్పక మరణించడం కోసమే యుద్ధానికి వస్తాడు. హత్వా తవ బలం సర్వం సంగ్రామే ధృతరాష్ట్రజః జితాన్ పాండుసుతాన్ మత్వా రూపం ధారయతే మహత్ నిహతం స్వబలం దృష్ట్వా పీడితం చాపి పాండవైః ధ్రువమేష్యతి సంగ్రామే వధాయైవాత్మనో నృపః. శల్యపర్వము 27:12 అని అన్నాడు. ఆ మాట విని అర్జునుడు, కృష్ణ, ధృతరాష్ట్రసుతులనందరినీ భీముడు వధించాడు. ఇంక వీళ్ళిద్దరే మిగిలారు. భీష్మాదులందరూ మరణించారు. ఇంక దుర్యోధనుని సైన్యంలో శకునికి చెందిన 500 గుర్రాలు, 200 రథాలు, సుమారు 100 గజాలు,
3,000 మంది పదాతులు మిగిలారు. వీరులలో అశ్వత్థామ, కృపుడు, త్రిగర్త దేశరాజైన సుశర్మ, ఉలూకుడు, శకుని, కృతవర్మ జీవించి ఉన్నారు. ఈనాడు యుద్ధానికి వచ్చిన వాళ్ళనందరినీ సంహరిస్తాను. కృష్ణా, ఇప్పుడు ఈ అశ్వసైన్యాన్ని సంహరిస్తాను. నా ధనుష్టంకారం వింటేనే ఇవి నిలబడవు. అక్కడికి రథం తీసుకొని వెళ్ళు అన్నాడు. భీమ, అర్జున, సహదేవులు రథాలెక్కి దుర్యోధనుని వధించడం కోసం అటువైపు బయలుదేరారు. సుదర్శనుడు భీమసేనుని ఎదిరించాడు. సుశర్మ, శకుని అర్జునునితో యుద్ధం చేశారు. దుర్యోధనుడు సహదేవునితో యుద్ధానికి వెళ్ళి వాని శిరస్సుపై ప్రాసతో కొట్టాడు. అతడు స్పృహ తప్పి కూర్చుండిపోయాడు. వెంటనే లేచి దుర్యోధనునిపై బాణవర్షం కురిపించాడు. అర్జునుడు పరాక్రమించి అశ్వారూఢులైన శూరుల శిరస్సులు ఖండించాడు. త్రిగర్త దేశీయులందరూ కలిసి కృష్ణార్జునులను బాణాలతో ముంచెత్తారు. అర్జునుడు విజృంభించి సుశర్మను, అతని పుత్రులను, అనుచరులను సంహరించాడు. భీమసేనుడు సుదర్శనుని వధించాడు. ఎందరో వీరులు మరణించారు. అనేకమైన రథ, గజ, అశ్వ పదాతులు నశించిన ఆ యుద్ధంలో శకుని సహదేవునితోనూ, ఉలూకుడు భీమసేనునితోనూ యుద్ధానికి తలబడ్డారు. భీమసేన సహదేవులు సేనామధ్యంలో నిర్భయంగా విహరిస్తూ అనేక మంది సైనికుల్ని హతమార్చారు. 2 సైన్యాలకు సంబంధించిన యోధులు అమర్షంతో ఘోరంగా యుద్ధం చేశారు. కౌరవ సేనలు చాలా కొంతమంది మాత్రమే మిగిలి ఉండడం చూచి పాండవ సైనికులు సంతోషంతో వాళ్లను సంహరిస్తున్నారు. ఇంతలో శకుని ప్రాసతో సహదేవుని శిరస్సు మీద కొట్టాడు. సహదేవుడు విహ్వలుడై రథం మీద కూర్చుండిపోయారు. అది చూచిన భీమసేనుడు విజృంభించి సకల సైన్యాలను అటువైపు రాకుండా అడ్డుకొని సంహరించి సింహనాదం చేశారు. అందుకు భయపడి శత్రు సైనికులు చాలామంది పారిపోయారు. వాళ్ళని పారిపోవద్దని చెబుతూ దుర్యోధనుడు వెనుకకు మరలి వచ్చేటట్లు చేశాడు. ఇంతలో సహదేవుడు తేరుకొని శకునిని బాణాలతో వేధించి ధనస్సు ఛేదించి వాని అశ్వాలను వధించాడు. శకుని మరొక ధనస్సు గ్రహించి నకులునిపై 60 బాణాలు, భీమసేనునిపై 7 బాణాలు ప్రయోగించాడు. ఉలూకుడు కూడా సహదేవ భీమసేనులపై బాణాలు ప్రయోగించాడు. సహదేవుడు భల్ల బాణంతో ఉలూకుని శిరస్సు ఖండించాడు. ఆ విధంగా తన పుత్రుణ్ణి తన ఎదుటనే చంపిన సహదేవునిపై శకుని క్రోధావేశంతో విరుచుకొని పడ్డాడు. వాళ్ళిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. సహదేవుని ప్రతాపానికి నిలవజాలక శకుని, అతని సైన్యాలు కూడా యుద్ధం నుండి విముఖమై పారిపోతుండగా సహదేవుడు బాణవర్షంతో వాళ్లను సంహరించాడు. తన వంతైన శకుని ఇంకా మిగిలి ఉన్నాడు. ఎలాగైనా వానిని వధించాలి అను పట్టుదలతో వానిని వెంబడించి బాణాలు కురిపించాడు. దుర్మతి, క్షత్రియ ధర్మంతో గట్టిగా యుద్ధం చెయ్యి, పురుషుడవనిపించుకో. ఆ రోజున సభలో పాచికలతో ఆడుతూ సంతోషంగా ఉప్పొంగిపోయావు కదా, ఆ కర్మకు ఫలం
ఈనాడు చూడబోతున్నావు. నిలబడు. క్షాత్రధర్మే స్థిరో భూత్వా యుధ్యస్వ పురుషో భవ. యత్ తదా హృష్యసే మూఢ గృహన్నక్షైః సభాతలే ఫలమధ్య ప్రపద్యస్వ కర్మణస్తవ దుర్మతే. శల్యపర్వము 28, 50, 51. ఆనాడు మమ్ములను పరిహసించిన దురాత్ములందరినీ చంపివేశాము. ఇంకా కులానికి నిప్పు బొగ్గు వంటి వాడైన దుర్యోధనుడు, వీని మేనమామ నువ్వు మిగిలారు. నిలబడు. ఇప్పుడు నీ తల చెట్టు నుండి పండు రాల్చివేసినట్లు రాల్చివేస్తాను అని అంటూ తీవ్రమైన భల్ల బాణం ప్రయోగించి వాని శిరస్సు ఖండించాడు. ఈ విధంగా సహదేవుడు కౌరవుల అవినీతి మూలాన్ని పూర్తిగా పికలించివేశాడు. ప్రాపేదయత్ కుపితః పాండుపుత్రో యత్తత్ కురూణామనయస్య మూలం. శల్యపర్వము 28, 63. శకుని పడిపోగానే పాండవులందరూ హర్షాతిరేకంతో శంఖాలు బేరీలు మ్రోగించారు. సహదేవుణ్ణి కృష్ణాదులు అందరూ అభినందించారు. శకుని మరణించగానే అతనికి సంబంధించిన సైనికులందరూ ప్రాణాలకు తెగించి పాండవ సైన్యాన్ని చుట్టుముట్టారు. అప్పుడు అర్జునుడు వాళ్లను అందరినీ సంహరించాడు. దుర్యోధనుడు మిగిలిన సైనికులనందరినీ ఒకచోట చేర్చి, మీరు ఈనాడు ఎలాగైనా పాండవులను పాంచాలులను కూడా సంహరించాలి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వాని ఆజ్ఞ శిరసాధరించి యుద్ధానికి ముందుకు వెళ్ళారు. అది చూచి పాండవ సైన్యంలో ఉన్న వీరులందరూ ముందుకు వచ్చి వాళ్ళనందరినీ అచిర సమయంలో సంహరించారు. కౌరవుల 11 అక్షౌహిణులు సేనను ఒక్కరు కూడా మిగలకుండా పూర్తిగా పాండవ సృంజయుల సైన్యాలు నశింపజేశాయి. పాండవ సేనలో 2000 రథాలు, 700 నాగాలు, 5000 అశ్వాలు, లక్షల పదాతి బలము మిగిలాయి. ఆ సేనతో సేనానాయకుడైన దృష్టద్యుమ్నుడు ముందు నిలిచి ఉన్నాడు. దుర్యోధనునికి నా అన్నవాడు ఒక్కడు కనపడకపోవడంతో అశ్వం కూడా మరణించడం చేత అతడు భయంతో హ్రదం అనగా పెద్ద చెరువు దగ్గరకు పారిపోయాడు. ధృతరాష్ట్రునితో సంజయుడు కౌరవ సైన్యం పూర్తిగా ఏ విధంగా నశించినదో చెబుతూ, రాజా, నీ సైన్యంలో వీరుడైన అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు, నీ కుమారుడు దుర్యోధనుడు, ఈ 4 తప్ప మహారథుడు ఎవ్వడూ మిగలలేదు. దుష్టద్యుమ్నుడు నన్ను చూచి నవ్వుతూ సాత్యకితో, వీనిని పట్టుకొని ఏమి ప్రయోజనం, ఇతడు జీవించి ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు అన్నాడు. అతని మాట విని సాత్యకి నన్ను సంహరించడానికి కత్తి తీశాడు. అప్పుడు వ్యాసుడు వచ్చి, ఈ సంజయుణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టండి, చంపవద్దు అని అంటూ సాత్యకిని వారించాడు. అతడు వ్యాసునికి నమస్కరించి, సంజయ స్వస్తి, వెళ్ళు అని అంటూ నన్ను విడిచిపెట్టాడు. అప్పుడు నా కవచము, ఆయుధాలు అక్కడనే విడిచివేసి రక్తసిక్తమైన దేహంతో సాయంకాలం నగరానికి బయలుదేరాను. క్రోశుడు దూరంలో దుర్యోధనుడు గదాపాణి అయి దుఃఖాక్రాంతుడై కనపడ్డాడు. నేత్రాలు కన్నీటితో నిండి ఉండడం చేత అతడు నన్ను గుర్తుపట్టలేదు. దగ్గరికి వెళ్ళిన తరువాత
అతి దీనుడనైన నన్ను చూచాడు. ఒంటరిగా అతడు అలాంటి స్థితిలో ఉండడం చూచి నా మనస్సు కరిగిపోయింది. నోట మాట రాలేదు. పాండవులు నన్ను పట్టుకొన్నట్లు ద్వైపాయనుడు వచ్చి నిన్ను విడిపించినట్లు ఆ విషయం అంతా నేను అతనికి చెప్పాను. అతడు ముహూర్తకాలం ఆలోచించి మళ్ళీ మనస్సు పనిచేయగా తన సోదరులను గూర్చి సైన్యాన్ని గూర్చి అడిగాడు. నేను అన్ని విషయాలు ప్రత్యక్షంగా చూచి ఉండడం చేత వాళ్ళందరూ మరణించారని చెప్పి ద్వైపాయనుడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మీ వాళ్లలో 3 మహారథులు మాత్రమే మిగిలినట్లు నాతో అన్నాడు అని చెప్పాను. అప్పుడు అతడు దీర్ఘంగానూ ఉష్ణంగానూ నిట్టూర్చి మాటి మాటికి చూస్తూ నా శరీరం స్పృశించి ఇలా అన్నాడు: సంజయ, ఈ యుద్ధంలో నీవు తప్ప మా వాళ్ళెవరూ మిగలలేదు. పాండవులకు ఇంకా చాలా పరివారము సహాయులు ఉన్నారు. నువ్వు వెళ్ళి నా తండ్రితో ఈ విషయం అంతా చెప్పి నేను యుద్ధం విరమించినట్లు మహాహ్రదంలో ప్రవేశించినట్లు కూడా ఆయనకు తెలుపుము. ఇలా నాతో చెప్పి నీ పుత్రుడు మహాహ్రదంలో ప్రవేశించి మాయ చేత జలాన్ని స్తంభింపచేశాడు. అతడు ప్రవేశించిన తరువాత కృప, అశ్వత్థామ, కృతవర్మలు గాయాలతో నిండిన శరీరాలతో అలసిపోయిన అశ్వాలు లాగుతున్న రథాలపై అటువైపు రావడం చూచాను. ఆ రథాల మీద వచ్చిన కృప, అశ్వత్థామ, కృతవర్మలు నన్ను చూడగానే సంజయ, అదృష్టవశం చేత బ్రతికి ఉన్నావు. రాజు జాడ ఏమైనా తెలిసినదా అన్నాడు. అప్పుడు వారికి దుర్యోధనుడు హ్రదంలో ప్రవేశించిన విషయం చెప్పాను. నా మాట విన్న అశ్వత్థామ దీనంగా విలపిస్తూ, అయ్యో, రాజుకు మనం 3 జీవించే ఉన్నామను విషయం తెలియదు. మనం శత్రువులతో చాలా కాలం యుద్ధం చేయగలం కదా అన్నాడు. ఆ 3 చాలాసేపు ఆ విధంగా విలపించి యుద్ధరంగంలో ఉన్న పాండవులను చూసి నన్ను కృపాచార్యుని రథం మీద ఎక్కించుకొని జనశూన్యాలైన శిబిరాలు చేరారు. సూర్యాస్తమయం అయింది. ఆ శిబిరాలలో ఉన్న అంతఃపుర స్త్రీలందరూ దీనంగా విలపిస్తున్నారు. అప్పుడు వృద్ధులైన స్త్రీరక్షకులు శిబిరాలలోని అమూల్యమైన శయనాదులను స్త్రీలను కూడా నగరానికి తీసుకుని వెళ్ళారు. భయంకరమైన ఆ ఆపత్సమయంలో యుయుత్సువు ఏమి చేస్తే బాగుంటుందా అని బాగా ఆలోచించుకొని తాను కూడా రాజు భార్యలతో నగరానికి వెళ్ళడమే యుక్తము అని నిర్ణయించుకొని యుధిష్ఠిరుని అనుమతి తీసుకొని నగరానికి వెళ్ళాడు. విదురుణ్ణి కలిసి అతనికి జరిగినదంతా నివేదించాడు. యుయుత్సువు ఆ విధంగా నగరానికి రావడం చాలా యుక్తంగా ఉన్నదని ప్రశంసిస్తూ విదురుడు, ఈ రాత్రికి ఇంట్లో విశ్రాంతి తీసుకో, రేపు రాజును చూడవచ్చును అని అతనితో చెప్పి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఓం తత్సత్.